అనంతపూర్ జిల్లా అంటేనే ఒక మాట ఉంది, ఏ ప్రభుత్వం వస్తుందో అనంతపూర్ జిల్లాను చూస్తే చాలు రేపు ఏ ప్రభుత్వం వస్తుందో అని చెప్పి అందరు కూడా చెప్తారు. ఈ రోజు ఈ మధ్యలోనే ఒక సంవత్సరం అయిన తర్వాత తెలుగుదేశం అనుకూలంగా ఉండే సర్వే చేసే వాళ్ళు వాళ్ళ వీడియోలు కొన్ని చూడడం జరిగింది. కేకే సర్వే అని, రైజ్ అని, రకరకాలు తెలుగుదేశం గెలుస్తాయని ఇచ్చిన వాళ్ళే వాళ్ళన్ని కూడా సర్వేలు రిలీజ్ చేయడం జరిగింది. వాటన్నిటిలో ఒకటే చెప్తా ఉన్నారు, ఈ రోజు ఎలక్షన్ పెడితే రాయలసీమ అంతా కూడా ఊడ్చుకొని పోతుంది తెలుగుదేశం పార్టీ. ఈ రోజు ఎలక్షన్ పెడితే 70 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గెలిచే పరిస్థితి లేదండి. ఎందుకు ఈ విధంగా అయిపోయింది? ఒక సంవత్సరంలోనే మామూలుగా ఒక ప్రభుత్వానికి చెడ్డ పేరు 3 సంవత్సరాల్లో రావాలి కదా, ఒక సంవత్సరంలోనే ఎందుకు ఇట్లా అయిపోయిందని వింటే వాళ్ళు చెప్పేది ఏమంటే ప్రతి ఒక్కరు కూడా సెటిల్మెంట్లు, ఎవరు ఎక్కడ లేఅవుట్ వేసినా ఆడ డబ్బులు వసూలు చేయడము, బియ్యము, మట్టి, ఇసుక, మద్యము అన్ని కూడా ఈ రోజు సెటిల్మెంట్లు చేసే పరిస్థితి, ప్రజలను వదిలేసినారు. మరి ఇంకా చంద్రబాబు నాయుడు, లోకేష్ ఏం చేస్తా ఉన్నారో చూస్తే వాళ్ళు రోజు దేవుణ్ణి తలుచుకుంటారో లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పెద్దలు తలుచుకుంటారో లేదో కానీ రోజు జగన్ 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 అనంతే వాళ్ళకి అన్నం ముద్ద దిగదు, నిద్ర పట్టదు. ఈ రోజు రాష్ట్రానికి మీరు ఏం మంచి పని చేసినారు, మీరు హామీలు ఏమి ఇచ్చారంటే జగన్ 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 అంటారు. అయ్యా మీరు వచ్చే సంవత్సరం ఏం చేయబోతారు, ఫీజులు ఇవ్వలేదు, హాస్పిటల్లో ఈ రోజు పేషెంట్లు ఇబ్బంది ఉంటే జగన్ జగన్ అని చెప్పి వాళ్ళకి ఈ ఒక్క మాట చెప్తే ఈ రోజు ఎంత భయపడతా ఉన్నారో ఈ ఒక్క ఉదాహరణే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను.